బంగారం ధరలు చూస్తేనేమో ఆకాశాన్ని అంటున్నాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. చాలామంది ఇన్వెస్టర్లకే కాదు, మనలాంటి సాధారణ ప్రజలకు కూడా ఒకటే డౌట్: అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ పెరుగుదల వెనుక ఉన్న రెండు ముఖ్యమైన ఆర్థిక కారణాలేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. అయితే ఈ పెరుగుదల ఏదో అనుకోకుండా జరిగిపోతున్నది కాదు. దీని వెనుక చాలా స్పష్టమైన ఆర్థిక కారణాలున్నాయి. మరి అవేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. బంగారం ధర పెరగడానికి మొదటి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన కారణం అమెరికా ప్రభుత్వ షట్డౌన్ భయం. అవును, ఇది ప్రపంచ మార్కెట్లపై చాలా పెద్ద ప్రభావమే చూపుతుంది. సరే, ఇంతకీ ఈ షట్డౌన్ అంటే ఏంటసలు? చాలా సింపుల్గా చెప్పాలంటే, ప్రభుత్వానికి కావాల్సిన బడ్జెట్కి ఆమోదం లభించలేదనుకోండి, అప్పుడు చాలా ప్రభుత్వ విభాగాలు తాత్కాలికంగా మూతపడతాయి. దీన్నే షట్డౌన్ అంటారు. దీనివల్ల ప్రభుత్వ పనులన్నీ దాదాపుగా ఆగిపోతాయన్నమాట. మరి ఈ షట్డౌన్ వస్తుందని భయం మార్కెట్లోకి వచ్చిందంటే చాలు, అది ఒక రకమైన ఆర్థిక అనిశ్చితికి దారితీస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ సేవలు ఆగిపోతాయి, ఉద్యోగులకు జీతాలు రావు. ఇలాంటి కారణాల వల్ల మొత్తం ఎకానమీనే బలహీనపడే ప్రమాదముంది. ఇదంతా ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉందో చూడండి. ఫస్ట్, ప్రభుత్వ షట్డౌన్ అవుతోందేమో అనే భయాలు మొదలవుతాయి. వెంటనే ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందోనన్న ఆందోళనలు పెరుగుతాయి. ఇక ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లేం చేస్తారు? వాళ్ల డబ్బు సేఫ్గా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్లంతా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన బంగారం వైపు చూస్తారు. దాంతో బంగారంలో పెట్టుబడులు పెరిగిపోతాయి. సరే, ఇది మొదటి కారణం. ఇక రెండో ముఖ్యమైన కారణమేంటో చూద్దాం. ఇది అమెరికా సెంట్రల్ బ్యాంక్ చర్యలకు సంబంధించింది. అదే వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాలు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న చాలామంది ఎనాలిస్టులు, ఇన్వెస్టర్లు అందరూ ఏమనుకుంటున్నారంటే, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంటే ఫెడరల్ రిజర్వ్ త్వరలోనే వడ్డీ రేట్లను తగ్గించబోతోందని గట్టిగా నమ్ముతున్నారు. ఈ అంచనానే నేరుగా బంగారం ధరపై ప్రభావం చూపిస్తోందన్నమాట. అసలు వడ్డీ రేట్లకు బంగారానికి మధ్య ఉన్న లింక్ ఏంటో చూద్దాం. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు బాండ్ల మీద, డాలర్ల మీద మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇన్వెస్టర్లకు అవే బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తాయి. అదే వడ్డీ రేట్లు తగ్గాయనుకోండి, అప్పుడు బాండ్ల మీద, డాలర్ల మీద వచ్చే రాబడి తగ్గిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్లు ఏం చేస్తారు? వేరే ఆప్షన్ కోసం చూస్తారు. అప్పుడే వాళ్లకి బంగారం ఒక మంచి ఆకర్షణీయమైన పెట్టుబడిగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ రెండు కారణాల్ని కలిపి చూస్తే మనకొక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. అదేంటంటే, బంగారం ఒక సేఫ్ హెవెన్ అసెట్గా పనిచేయడం. అంటే ఇప్పుడు మనం చూసినట్టుగా రెండు వేర్వేరు ఆర్థిక కారణాలు ఒకేసారి బంగారం ధరలను పైకి తోస్తున్నాయి. ఒకటి, అమెరికా ప్రభుత్వ షట్డౌన్ అవుతుందనే భయం. రెండు, వడ్డీ రేట్లు తగ్గుతాయని బలమైన అంచనా. అసలు సేఫ్ హెవెన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్ ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, ఎంత అనిశ్చితి ఉన్నా సరే, ఏ పెట్టుబడి అయితే తన విలువను కాపాడుకుంటుందో లేదా ఇంకా పెరుగుతుందో దాన్నే సేఫ్ హెవెన్ అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ఈ అమెరికా షట్డౌన్ భయాలు, వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాల మధ్య ఇన్వెస్టర్లకు బంగారం ఒక సురక్షితమైన చోటులా కనిపిస్తోంది. అందుకే దానికి అంత డిమాండ్. ప్రస్తుతమున్న ఈ ఆర్థిక ఒత్తిళ్ల మధ్య బంగారం తన సేఫ్ హెవెన్ ట్యాగ్ని అయితే నిలబెట్టుకుంటోంది. కానీ ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో ఇలాంటి కొత్త ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పుడు కూడా బంగారం తన మెరుపును ఇలాగే కాపాడుకోగలదా? ఇది మనం చూడాలి.